నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ గారు. భరద్వాజ గారు నమస్తే. నమస్తే. కోట వినుత ఆమె ఏదైతే అరెస్ట్ అయ్యి బెయిల్ మీద విడుదలయ్యారు, ఇప్పుడు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు వాళ్ళ డ్రైవర్ హత్య కేసులో. దాని మీద అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, అవును, అతని ప్రమేయం ఉందని బొజ్జల సుధీర్ రెడ్డి, అతని ప్రమేయం రెడ్డి అంటే సుధీర్ రెడ్డి ఆడియో కూడా ఆయన చనిపోక మునుపు, ఆ డ్రైవర్ చనిపోక మునుపు ఆడియో కూడా రిలీజ్ అయ్యింది. ఆడియో వీడియో రిలీజ్ అయింది. దానిలో ఒక 30 lakhs ఎంతో ఒప్పందం ఇచ్చినట్టుగా ఒక మాట దొర్లింది. కాబట్టి ఇప్పుడు ఆ వీడియో ఆధారంగా కేసు అతని మీదకి, అంటే అతని మీద ఆల్రెడీ వీళ్ళు ఆరోపణ చేసి ఉన్నారు. ఆ ఆరోపణకి సంబంధించినటువంటి ఒక ఆధారం దొరికింది కాబట్టి ఆయన్ని కూడా ఇప్పుడు ముయ్యాలి అనేది వీళ్ళ ప్రోగ్రామ్, వీళ్ళ ఎజెండా, వీళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి అంశం. నిజానికి జరిగింది ఏమిటి, ఆయన వీళ్ళని టార్గెట్ చేస్తూ అతన్ని ఇక్కడ ప్లాంట్ చేశాడు, ఆ డ్రైవర్ని, సుధీర్ రెడ్డి అనేది. అంటే ఎంత నమ్మించాడంటే అతని చేతి మీద ఈవిడ పేరు, జనసేన అనేటువంటి పేరు రెండింటినీ పచ్చబొట్టు పొడిపించుకున్నాడు అతను, ఆ డ్రైవర్. అంత బాండింగు, అంత రిలేషను, అంత ఇది చూపించటం వలన వీళ్ళు అతనికి టోటల్గా యాక్సెస్ ఇస్తారు అనేది ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో భాగంగా అతను వీళ్ళ గదుల్లో, వీళ్ళ ప్రైవసీ ఉండేటువంటి ఏరియాల్లో కెమెరాలు ప్లాంట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. అక్కడ ట్రాక్ అయ్యాడు అతను. అక్కడి నుంచి గొడవలు మొదలై అది ఫైనల్గా అతన్ని ఎలిమినేట్ చేసేదాకా వెళ్ళి ఆ కార్యక్రమం ఎక్కడ జరిగింది, ఇది మెడ్రాస్లో జరిగింది, తమిళనాడులో. ఆ కార్యక్రమం ముగించుకుని వచ్చారు. అక్కడ దొరికింది బాడీ. ఆ దొరికిన బాడీని పట్టుకొని ఆరా తీస్తే వీళ్ళు దొరికారు. వీళ్ళని పట్టుకుని చేస్తే నిజమే అని చెప్పి వీళ్ళు అంగీకరించారు ఒక రకంగా పోలీసుల దగ్గర. అంగీకరించిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, తీసుకెళ్లారు, లోపల పెట్టారు, అయిపోయింది. ఇప్పుడు ఈ కొత్త వీడియో రావటం, ఈ కొత్త వీడియో కూడా ప్లాంటెడ్ అంటున్నాడు ఆయన, సుధీర్ రెడ్డి. అయితే ఇది కూటమి మధ్య విభేదాలకు దారితీస్తుంది ఇన్సిడెంటు. అవతల వీళ్ళు నెపమేస్తున్న అతన్ని, ఆ డ్రైవర్ని ప్లాంట్ చేసినోడు తెలుగుదేశం ఎమ్మెల్యే. ప్లాంట్ చేయించుకుంది జనసేనకు సంబంధించిన నియోజకవర్గపు ఇన్ఛార్జ్. కాబట్టి ఇది జనసేన తెలుగుదేశం మైత్రికి సంబంధించిన గొడవ అవుతుంది అనే ఉద్దేశంతో ఇన్సిడెంట్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇమ్మీడియట్గా జనసేన నుంచి ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారు. అలాగే అమ్మాయి భర్త పేరు చంద్రబాబు. ఆ చంద్రబాబుని, ఈ అమ్మాయిని, ఇద్దరిని ఇన్ టోటల్ వీళ్ళ కార్యకర్తలతో సహా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. అయిపోయింది. అంటే నేను కడిగేసుకున్నాను, నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్ అయిపోయాడు, పవన్ కళ్యాణ్. కానీ వీళ్ళు కొనసాగుతున్నారు, ఈ కేసుతో కొనసాగాలి కాబట్టి కొనసాగుతున్నారు. ఈ ఎలిగేషన్తో సుధీర్ రెడ్డి కూడా కొనసాగుతున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే రాజీ పడతారా, రాజీ చేస్తారా, లేకపోతే ఇది ఎలాంటి టర్న్ తీసుకుంటుంది? రెండోది వాళ్ళ చేతుల్లోనే ఉంది ఇప్పుడు గవర్నమెంటు. కాబట్టి వాళ్ళు కేసుని ఎలా చేయదలుచుకుంటే అలా చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయిని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం ఈ వీడియోని అడ్డం పెట్టుకుంటున్నారు. ఈ వీడియో క్రియేటెడ్ అన్నట్టుగా ఈయన మాట్లాడుతున్నాడు. ఆవిడ మీద మళ్ళీ విమర్శలు చేశాడు సుధీర్ రెడ్డి. ఈ చేసే క్రమంలో వాళ్ళ మధ్య అంటే ఇన్ పర్సన్ ఏదో వివాదం ఉంది, వ్యక్తిగతమైన వివాదం ఉంది అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది సుధీర్ రెడ్డి మాటల నుంచి మనకు అర్థమయ్యేది. ఆ అమ్మాయి మ్యారీడు, ఒక భర్త ఉన్నాడు. అయినప్పటికీ ఇతను వాళ్ళ ఇంట్లో కెమెరాలు ప్లాంట్ చేసేదాకా ఎందుకు వెళ్ళాడు అనేది ప్రశ్న. దానికి సమాధానం రాబట్టాలి. ఇప్పుడు ఇతను ఏదైతే వీడియో ఇచ్చాడో అది మరణ వాంగ్మూలంగా తీసుకుంటుందా కోర్టు? అంటే అసలు అది ఒరిజినల్ కంటెంట్ అవునా కాదా అనేది ఒరిజినల్ కంటెంట్ అయితే తీసుకోవచ్చు. మరణవాంగ్మూలం కింద కన్సిడర్ చేస్తారు. అంటే మరణవాంగ్మూలం కింద తీసుకున్నా తీసుకోకపోయినా కానీ అదొక ఎవిడెన్స్ కింద వాళ్ళు పెడుతున్నటువంటి ఎలిగేషన్కి సపోర్టివ్ డాక్యుమెంట్ కింద తీసుకుంటారు దాన్ని.
అది చాలు కదా, ఆ మేరకు కోర్టులో మార్క్ అయితే చాలు అది. ఇంకోటి బొజ్జల సుధీర్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఎస్ఐని సిఐని మార్చాలని అడగటం అనేది కూడా కొంత మాట దీంట్లో ఈ టాపిక్లో వస్తుంది. అంటే మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అది. అంటే కేసును మేనేజ్ చేసుకోవటానికి తనకు అనుకూలమైనటువంటి టర్న్ తీసుకోవటానికి ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. వీళ్ళకేమో ఎట్నుంచి సపోర్ట్ లేదు పొలిటికల్ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఎవరు ఈ వినుత ఆవిడ భర్త. ఈ నేపథ్యంలోనే ఈ వీడియో బయటకు వచ్చిందంటారా? ఈ నేపథ్యమే కరెక్టే. ఈ గొడవ జరుగుతుండగానే ఈ వీడియో వచ్చింది. ఈ వీడియో వచ్చిన తర్వాత మరొకసారి ఈ కథ అంతా ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అవును, ఈ చెప్పుకోవడం అనేది వాళ్ళకి కావాలి. చెప్పుకోవాలి, సుధీర్ రెడ్డి బదనాం అవ్వాలి, సుధీర్ రెడ్డి బేరానికి రావాలి అనేది వాళ్ళ టార్గెట్. ఏదో పద్ధతిలో అసలు టోటల్ కేసు వాళ్ళ మీద, ఇప్పుడు ఎలాగూ చంపారు అనేది వాళ్ళ మీద ఉన్న కేసే, కానీ ఇతను ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ కేసులో, ఇతని వలన జరిగింది అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవడం వాళ్ళకి అవసరం.